నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పార్లమెంట్ ముందు రణరంగం, సీజేపీ ఆందోళనతో హైటెన్షన్. జాతీయ జెండాలు, అంబేద్కర్ ఫోటోలు పట్టుకొని నిరసన. పార్లమెంటు సమీపంలోకి చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు, అడ్డుకున్న పోలీసులు, టియర్ గ్యాస్ ప్రయోగం, లాఠీ చార్జ్. ప్రధాని నివాసం అండ్ సెంట్రల్ ఢిల్లీలో హై అలర్ట్. ఇంటర్నెట్ నిలిపివేత, కొందరిని రౌండప్ చేసి చితకబాదిన పోలీసులు. లాఠీ దెబ్బలకు ఎదురు నిలిచి ముందుకు సాగిన విద్యార్థులు, నిరసనకారులతో పాటు పలువురు పోలీసులకు గాయాలు. పార్లమెంట్ మెయిన్ గేట్ మూసివేత. సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే దీక్ష విరమణ అండ్ అరెస్ట్. కేంద్ర మంత్రి అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ భేటీ. ఇది ఢిల్లీలో జరుగుతున్న ఘోరం ఇది. అయితే సీజేపీ పిలుపునిచ్చింది. నిన్న పిలుపునిస్తే మామూలుగా కాదు. యువత అంటే జస్ట్ ఒక పిలుపుతోని స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చిర్రు. స్వచ్ఛందంగా రోడ్ల మీదకి 1,00,000 మందికి పైగా వచ్చిర్రు. మామూలుగా నిరసన కాదు అది. ఆ నిరసనకు ఢిల్లీ మొత్తం షేక్ అయిపోయింది. ఏం జరుగుతుందో భవిష్యత్తులో, సేమ్ బంగ్లాదేశ్ అయిపోతుందా, లేకుంటే శ్రీలంక అయిపోతుందా, నేపాల్ అయిపోతుందా అన్న ఒక భయంతో వెంటనే పోలీసులను దింపి, రిజర్వ్ పోలీసులని అందరినీ పోలీసులను దింపి లాఠీ చార్జు, టియర్ గ్యాసు, రకరకాలుగా లబ్బరు బుల్లెట్లతో దొరికినట్టుగా రౌండప్ చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. ఎంత కొట్టినా యువత భయపడలే. దెబ్బలు తట్టుకొని ముందుకెళ్ళిరు నిరసనలు తెలుపుకుంటూ. ఎందుకు ఈ యువత ఎందుకు రోడ్ల మీదకి వచ్చింది? కేంద్ర ప్రభుత్వం పరిపాలన ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుంది. ఎవరికి కూడా, విద్యార్థులకు కూడా ఎక్కడ కూడా అనుకూలమైన పరిస్థితులు లేవు. నియంత పరిపాలన సాగుతున్నది. నీట్ పరీక్షలు రద్దయినాక మళ్ళీ ఎగ్జామ్ పెడితే కూడా దాన్ని కూడా పేపర్ లీక్ చేసుకొని, రాసిన పేపర్లు కూడా దిద్దటంలో కూడా ఏఐని ఉపయోగించుకొని రకరకాలుగా అవకతవకలు చేసి మంచిగా చదువుకున్న స్టూడెంట్లకు సీట్లు రాకుండా చేశారు. ఇది పరిపాలన. ఈ పరిపాలన అవసరమా? ఇటువంటి పరిపాలన మనకొద్దు అని రోడ్లెక్కిరు. ఎవరు ఓట్లేస్తే గెలిచి గద్దె మీద కూర్చొని ఈ రకంగా పరిపాలిస్తున్నారు. అందుకనే వాళ్ళు మనకొద్దు అని చెప్పేసి రోడ్ల మీదకి ఎక్కిరు. ఈ రకమైన ధర్నాలు రావాలి, ఈ రకమైన నిరసనలు తెలపాలి. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి దేవేంద్ర ప్రధాన్ వీళ్ళందరి ఇంటి ముందల హై సెక్యూరిటీ, 100 మంది పోలీసులను పెట్టుకొని సెక్యూరిటీ పెట్టుకున్నారు. ఎప్పుడు ఈ నిరసనకారులు మన మీదకి వస్తారో భయం. మీరు మంచిగా పరిపాలిస్తే ఎందుకు భయం, ఎందుకు సెక్యూరిటీ? అంటే ఏం సాధిస్తారు? ఈ రకమైన లంగ పరిపాలనలు చేసి ఏం సాధిస్తారు? న్యాయంగా పరిపాలించుర్రి, కొనుక్కోర్రి. కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు కదా, ఆ సీట్లు కొనుక్కోర్రి. సీక్యాట్లో ఉంటాయి కదా, కోట్ల రూపాయలు పెడితే సీటు వస్తుంది కదా, అట్లా కొనుక్కోర్రి. అట్లా కొనుక్కోవద్దు. ఎంత దొరికితే అంత తినాలి. రూపాయి దొరికినా తినాలి. కానీ వేరే వాడు ఎవడు కూడా తినొద్దు. ఇది ప్రజలది కదా, దేశ ప్రజలది కదా. దేశ ప్రజల సొమ్ము ఎవరు తినొద్దు. అది కూడా మేమే తినాలే. రాబందుల్లాగా తయారయ్యారు బీజేపీ వాళ్ళు. ఏమనంటే హిందూ కత్రేమే అంటాడు ప్రధానమంత్రి. ఆయన కత్రేమే ఎందుకు ఉంటుంది? హిందూ కత్రేమే అంటే హిందువులు కత్రేలా అంటే ప్రమాదంలో ఉన్నారని. ప్రధానమంత్రి హిందూ కదా, హిందువులు ప్రమాదంలో ఎందుకుంటారు? మరి నువ్వెందుకున్నట్టు మరి దేశ ప్రధానిగా? ఇవన్నీ ఏంటంటే దేశంలో ఎక్కువ జనాభా ఉన్నది హిందువులు. ఆ హిందువులను ఏం చేయాలి? గ్రిప్లో పెట్టుకోవాలి. వాళ్ళ ఓట్లు కావాలి మనకు. కానీ మనం ఎట్లా పరిపాలిద్దాము? ఆ హిందువులకు ఏం మేలు చేద్దాం, వాళ్ళు ఎట్లా బాగుపడాలి అనేది లేదు. మరి ఏం చేస్తే వాళ్ళు బాగుపడతారు, ఏం చేస్తే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు మనం ఎట్లా కల్పించాలి, పరిశ్రమలు తీసుకురావాలి, పెట్టుబడులు తీసుకురావాలి, కొన్ని కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ఆ కంపెనీలకు మనం సాయం అందించాలి. అందిస్తే వాళ్ళు కంపెనీలు పెట్టుకుంటారు, దాంట్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ యువత పోయి దాంట్లో పని చేసుకుంటే వాళ్ళకు ఎంతో కొంత వాళ్ళ కుటుంబానికి కొంచెం ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుంది అనే ఆలోచన లేదు. ఏమనంటే హిందూ కత్రేమే హే. భూమి మీద ఉన్నాయని అమ్మేసేయాలి. అమ్మేటప్పుడు ఏం చేయాలి? ఏదన్నా ఒక లొల్లి క్రియేట్ చేయాలి. ఈ భూమి మీద ఉన్నాయి అమ్ముకోవాలి. మళ్ళీ భూమి లోపల పొక్కలు తోడి ఏమైనా ఉన్నాయా అన్నీ నరకపోవాలంటే మళ్ళీ ఏదైనా లొల్లి పెట్టాలి. మైనింగ్ అది యురేనియం తవ్వకాల కింద ఏమనికన్నా అప్పచెప్పాలి. ఇవన్నీ అయిపోయినాయి. భూమి మీద ఉన్నాయి అమ్మేసిరు, చెట్లు అమ్మేసిరు, అడవులు అమ్మేసిరు, అన్నీ అమ్మేసిరు. లాస్ట్కి ఏమున్నదిగా? దేశాన్ని తాకట్టు పెట్టాలి. ఇటువంటి పరిపాలన సాగుతున్నది. నిజంగా తెలివి తెచ్చుకోండిరా నాయన.
బీజేపీకి మద్దతు పలికేటోళ్ళు ఏమంటారంటే దేశానికి వ్యతిరేకి దేశ వ్యతిరేకులు అని ఒక ముద్రేస్తారు. దేశం ఎందుకు వ్యతిరేకులు? వాడు ఉండేది ఏడుంటుండు? భారతదేశంలోనే ఉంటుండు. భారతదేశంలో వాడు ఒక పార్ట్, వన్ ఆఫ్ ద పార్ట్ అంతే. వానికి కూడా నీకెంత హక్కు ఉంటుందో ప్రతి ఒక్కరికి అంతే హక్కు ఉంటుంది. వాని ఇల్లు కూడా కబ్జా చేసి ఊకుంటాడా? ఎవ్వడు ఊకోడు. ప్రతి ఒక్కడు దేశం కోసం కొట్లాడవలసిందే. ఇవన్నీ ఉంటాయి, ఎవ్వరికైనా ఉంటుంది. ప్రతి ఒక్కరికి దేశం మీదకి వస్తానంటే ఎందుకు ఊకుంటారు? ఎవడైనా అందరు ఏకమవుతారు ఆ టైంలో. నీకు ఒక్కనికి ఏమన్నా, నువ్వు ఒక్కనివే కొట్లాడతావు. ఈ రాజకీయ నాయకులు ఎందుకో కొట్లాడారు మరి? పోయి ఓ గన్ను పట్టుకొని పో. మోడీ, అమిత్ షా మీరే పోర్రి. యుద్ధమైంది కదా, ఆపరేషన్ సింధూర్ అన్నారు. అప్పుడు మీరే పోయేది ఉండే ఆ గన్నులు పట్టుకొని. మీరు పోరు. కింద ఉన్న భారీ భారీ డైలాగులు కొట్టి జనాలని రెచ్చగొట్టి ఈ కొట్లాటలు పెట్టి పబ్బం గడుపుకుంటారు. నిజంగా ఆలోచన చేయాలి యువత. ఎక్కడ ఏం ఆలోచన చేస్తున్నారో ఏందో. ఇటువంటి పరిస్థితి వచ్చిందంటే నిజంగా షేమ్. పాలకులు సిగ్గుపడాలి. ఇంతమంది యువత రోడ్ల మీదకి వచ్చి రక్తాలు వెళ్ళేదాకా కొడుతున్నారు. రక్తాలు వెళ్ళేదాకా ఒక్కొక్కరికి నడుములు ఇరిగిపోయినాయి, తలలు వలిగినాయి, మూడ్చపోయిర్రు, రోడ్ల మీద పడిపోయారు, కొంతమంది చనిపోయిర్రు. అవన్నీ రావు మీడియాలల్లా. అవన్నీ చూపియరు. ఎందుకంటే మీడియా మొత్తం వాళ్ళదే కదా. అవన్నీ చూపియరు. ఓన్లీ ఏదో రోడ్ల మీదకి వచ్చారు, ధర్నా జరిగింది, తూతాయిగా అన్నట్టుగా చూపిస్తారు. ఇవాళ సోషల్ మీడియా ఉన్నది కాబట్టే ఇవాళ మీ ఆటలు సాగో, గుర్తుపెట్టుకోరి. ఇదే లాస్ట్. బీజేపీ మళ్ళీ ఇక అధికారంలోకి అనేది రాదిగా. ఎందుకంటే అధికారం ఇచ్చిర్రు, 3 టర్ములు ఇచ్చిర్రు. 3 టర్ములు ఇచ్చినా కానీ నిజంగా ఆర్థిక వ్యవస్థ మీద పట్టులేక దేశాన్ని ఆగం చేసి ఇవాళ సోమాలియా దేశము, ఆ దేశం సరసన చేర్చిరు. మీరు డాలర్ 40 రూపాయల వరకు తీసుకొని వస్తాం, గుంజుతాం, డాలర్ని వడగొడతాం, రూపాయి వాల్యూ పెంచుతామని చెప్పి ఏం పెంచిరా? దగ్గర 100 రూపాయలకు తీసుకుపోయారు. లజ్జ, సిగ్గు, శరం ఏమైనా ఉండాలి. బీజేపీ గురించి గొప్పలు చెప్తారు. ఇవాళ బీజేపీ ఉన్నది కాబట్టి మన దేశంలో ఇవాళ బతకగలుగుతున్నాం, లేకుంటే మనం బతికేటోళ్ళం కాదట. మరి నేపాల్ ఎట్లా బతుకుతున్నది? నేపాల్ మీద ఎవరైనా దాడి చేస్తుర్రా? చైనా వాడు దాడి చేసిర్రా? ఏమైనా పాకిస్తాన్ వాళ్ళు దాడి చేసిరా? నేపాల్ బతుకుతలేదా? శ్రీలంక బతుకలేదా? ఇప్పుడు నేపాల్ చుట్టూన్న దేశాలే కదా, మన చుట్టూన్నవి అయ్యే దేశాలు కదా. మరి ఎందుకు అవి బతుకుతలేవా? ఎన్ని ప్రచారం, విష ప్రచారం అన్నట్టు ఇదంతా. అది చూపియాలి, రాజకీయాల పీఠం మీద కూర్చోవాలి, కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టాలి. అందుకనే గుర్తుపెట్టుకోరి యువత, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తెలుగు యువత మేల్కొనండి. మతం పరమైన రాజకీయాలు చేయొద్దు. నువ్వు ఆర్థిక పరంగా కొట్లాడు, దేశ భవిష్యత్తు కోసం కొట్లాడు, విద్యార్థుల కోసం కొట్లాడు, యువత కోసం కొట్లాడు, నిరుద్యోగుల కోసం కొట్లాడు. దానికోసం ఎటువంటి ధర్నాలైనా చేయర్రి. దానికోసం ప్రతి ఒక్కరు మద్దతు పలుకుతారు. కానీ ఈ మతం ప్రమాదంలో ఉన్నది, మన గుడి కొడుతున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు. ఇది రాజకీయ నాయకులకు ఒక్కరికే లాభం జరుగుతుంది. గుర్తుపెట్టుకోరి. కొట్లాడినోనికి ఏ ఒక్కరికి కూడా ₹1 లాభం జరిగిందా? గుర్తుపెట్టుకోరి. నీ ధర్మం నువ్వు అంటావు, కానీ నిజంగా ఎవడెవడైతే ఈ మాట్లాడతారో ఈ ధర్మం గురించి అనేది, అరే మీ ఇంట్లో స్నానం చేసి మీ ఇంట్లో దీపం పెడతారా మీరు? గుడి గురించి కొట్లాడుతందుకు వచ్చిన వాళ్ళకి నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరు హిందూ ధర్మం, హిందూ అని చెప్పేసి చెప్తారు కదా. నేను ఒక హిందూగానే నేను చెప్తున్నా. నాకు ఉంటుంది, అరే గుడులు బాగుండాలి, నీకు ఓపిక ఉంటే గుడికి పోవాలి, మొక్కుకోవాలి, ఏదన్నా చేసుకోవాలి. కానీ ఏ ఒక్కరు కూడా ఇంట్లో మొక్కడు, కానీ బయట గుడి దగ్గరికి వచ్చి కొట్లాడుతుంటాడు. గుడి దగ్గర ఏం స్నానం చేయకున్నా, ఏం చేయకున్నా నడుస్తుంది. పోస్తారాడ నిలబడతారు, కొట్లాడతారు, వాడో వీడో ఇన్ని పైసలు ఇస్తారు, రమ్మంటారు, సాయంత్రం దావతిస్తారు, సరిపోతుంది. అది కాదు. నీ ధర్మం మీద నీకు నమ్మకం ఉంటే ఫస్ట్ నీ ఇంట్లో మంచిగా పొద్దున్న లేచి స్నానం చేసి మంచిగా పూజ చేసుకో. తర్వాత నీ గుడికి పో, నీ ఓపిక ఉంటే. ఆ గుడి దగ్గర ఉంటే నిరసనలు చేపట్టి, ఎప్పుడో ఒకసారి గుడి దగ్గర ఎలక్షన్లు అప్పుడే, ఏదైనా అవసరం ఉన్నప్పుడే గుడి మెట్లు కూలుతాయి, గుడిలో విగ్రహం ధ్వంసం అవుతుంది, గుడిలో హుండీ దొంగిలించబడుతుంది. ఇవన్నీ ఎప్పుడో అవసరాలకు బట్టి ఎలక్షన్లలోనే జరుగుతాయి ఇవి. మరి మిగతా సమయంలో ఎందుకు జరగవు? ఆలోచన చేయర్రి. ఒకప్పుడు నాకు మోదీ, బీజేపీ రావాలి అనే కోరిక బలంగా ఉండే. ఏది గతంలో బీజేపీ అధికారంలోకి రాకముందుకు నేను అనుకునేది, అరే మోడీ లాంటి నాయకుడు రావాలి, మోదీ లాంటి నాయకుడు వస్తే డాలర్ పడిపోతుంది, ఇక అమెరికన్ కూడా మనం దాటేస్తాడు మన మొగోడు. ఏం లేదు, అమెరికన్ కూడా కాళ్ళ కింద వంచి పడతాడు, ఇంత పెద్ద గొప్ప మొగోడు ఉండడు,
ఇక పాకిస్తాన్ పని చేస్తాం, బంగ్లాదేశ్ పని కూడా అయిపోతుంది, ఇక మోడీ రావాలి ఒక్కసారి అనే ఆలోచన చేసే వ్యక్తులల్లా నేను కూడా అధికారంలోకి వచ్చినాక ఫస్ట్ టైం కూడా అనుకున్నాం, అరే మోడీ చూద్దాం ఇప్పుడే వచ్చింది కదా అని చూద్దాం అనుకున్నాం. 2వ టర్మ్ అయిపోయింది. ఆర్థిక వ్యవస్థ చూస్తే ఈ ఇంట్లో వండుక తిందామంటే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గ్యాస్ 500 రూపాయలు ఉన్న గ్యాస్ 1000 రూపాయలకు వచ్చింది. ఏం చెప్పాలి, 60 రూపాయలు ఉన్న పెట్రోల్ 120కి వచ్చింది. ఏంది జిఎస్టీతోని రకరకాల ట్యాక్సులు. 60 రూపాయలు ఉన్న నూనె 180 రూపాయలు 200 రూపాయలకు వచ్చింది. పప్పు దినుసులు, ఉప్పులు పెరిగిపోతున్నాయి. ఏమన్నా డెవలప్ అయిందా అంటే ఏం లేదు. దేశం కోసం పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్, ఈ ఆపరేషన్ ఆ ఆపరేషన్ అని చెప్పేసి ఈ ముచ్చట్లు చెప్పుడు కొట్టేసి వచ్చేసినాం. దానికి ఏమన్నా లక్షల కోట్లు అయితాయా? కావు. ఏందంటే ప్రజలని పిచ్చోళ్ళని చేయడంలో ఆలోచన చేసినాక అప్పుడు అర్థమైంది, వీళ్ళు మన కోసం కాదురా నాయన, నేను ఎర్రి విశ్వాన్ని అయిపోయినా, ఇక ఈ మోడీ కాదు, ఈ బీజేపీ కాదు, ఇది ఏది వద్దు. ఆర్థిక వ్యవస్థ మీద ఎవడన్నా పట్టున్నోడు ఉంటే అటువంటి వాళ్ళ వైపు నిలబడాలి మనము. అంధభక్తుల్లాగా నేను కూడా గుడ్డి భక్తుని అయిపోయిన మోడీ కొద్ది రోజులు తర్వాత కళ్ళు తెరుచుకున్నా. నేను ఆ దేవుని అదృష్టంలా కళ్ళు తెరుచుకొని ఇక బయటకు వచ్చి, వద్దురా బాబు, ఈ మోడీ అనేటోడు మనకు పరిపాలనకు సెట్టు కాడు, ఆర్థిక వ్యవస్థ మీద వీళ్లకు పట్టు లేదు, వీళ్ళు మొత్తం దోసుకు తినడానికి వచ్చిర్రు. దీంట్లో ప్రధానమైన దోపిడీ దొంగ ఎవరు అంటే ఈ దోసుకోవడంలో వీళ్ళందరిగా వీళ్ళే ఇప్పుడు పరిపాలిస్తున్నది షా. కాబట్టి ఈ బీజేపీ మనకొద్దు, అది గుర్తు పెట్టుకోర్రి. ఇంకో ఆయన అంటాడు, యోగి ఆతా హై, యోగి ఇస్కా బాప్ హై యోగి అని చెప్తాడు. యోగిని రానియర్రా నాయన, యోగిని రానియరు. అమిత్ షా వస్తాడు, అమిత్ షా వయసు అయిపోయేదాకా పరిపాలించాలనే ఒక ఆలోచనతోని ఈ రకరకాలుగా చేస్తున్నాడు. ఈ పైసలతోని ఎవరినైనా ఎంతమందినైనా కొని అధికారంలోకి రావాలని చూస్తున్నాడు. అందుకనే బెంగాల్లో కూడా ఎంపీలను కొనేసుకున్నాడు. ఢిల్లీలో కూడా భయపెట్టించి ఢిల్లీలో ఎవరు ఆ పార్టీ నుంచి వాళ్ళని కూడా కొనేసుకున్నాడు. ఇక రకరకాల పనులు చేస్తారు, అధికారంలో ఉండాలని చూస్తారు. కానీ యువత మేలుకోవాలి. మీరు మేలుకున్నప్పుడే దేశం బాగుపడుతుంది. దేశం ప్రమాదంలో ఉన్నది, గుర్తుపెట్టుకోరి. ఆర్థిక వ్యవస్థ బాగలేదు. ఎవరైనా పిల్లల తల్లిదండ్రులు ఉంటే పిల్లలను మంచిగా బలంగా చదివించుకొని విదేశాలకు పంపించుకోండి. విదేశాలల్లో జర మంచిగా చదివి ఉద్యోగం సంపాదించుకోమనండి. ఇక ఎందుకంటే భవిష్యత్తులో రాజకీయ నాయకులు పారిపోయే పరిస్థితి ఉన్నది. ఇక వాళ్ళు ఎట్లయినా పారిపోతారు. ఆ లోపల మీరన్నా మీ పిల్లల భవిష్యత్తు స్టాండర్డ్గా ఉండేందుకు విదేశాలల్లో ఏర్పాటు చేసుకోరు. ఇక ఇదే దేశాన్ని కాపాడుకుంటారా, లేకుంటే మీరు కూడా విదేశాలకు వారిపోతారా? ఆలోచన చేసుకోండి.